लक्ष्मीर्मे नश्यत मनसः काममाकूतिं वाचः सत्यमधीमहे अजो नागं सोमन्नस्य मयि श्रीश्रयताम्यजः कर्तमेन प्रजा भूता मयि सम्भव कर्तमा श्रियं वासय मे कुले मातरं पद्ममालिनीम् आपस्रजन्तु सिद्धानि सिद्धेतवत मे गृहे निजदेवे मातरं श्रियं वासय मे कुले आर्द्रां पुष्करिणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनीं चित्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः చేవెళ్ల ఎనికేపల్లిలో గోశాల శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్నారు. అందుకు సీఎం ఆనరబుల్ డిప్యూటీ సీఎం చేవెళ్ల ఎమ్మెల్యే ఇతర పెద్దలు. గోమాత రక్షణ కోసం చేపడుతున్న మంచిరేవుల దగ్గర నుంచి మనం ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి దంపతులు సహా అక్కడ భట్టి విక్రమార్క, పలువురు నేతలు, స్థానిక నాయకులు ఉన్నారు. మూసీ పరివాహక ప్రాంతాన్ని మత సామరస్యానికి ప్రతీకగా మార్చేందుకు ముందుగా మంచిరేవుల దగ్గర ఓంకారేశ్వర ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఆలయ నిర్మాణానికి సంబంధించిన ఆ మోడల్ మనం చూస్తున్నాం టీవీ9 స్క్రీన్ మీద. అలా ఉండబోతోంది నిర్మించే ఆలయం. గండిపేట మండలం మంచిరేవులలో మూసీ ఒడ్డున ఈ ఓంకారేశ్వర ఆలయాన్ని నిర్మాణ పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేస్తున్నారు. మనం లైవ్లో చూస్తున్నాం ఆ కార్యక్రమాన్ని. సుమారు 700 కోట్లతో 8 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఓంకారేశ్వర ఆలయ నిర్మాణం జరగబోతోంది. నది మధ్యలో 100 అడుగుల శివుని విగ్రహం కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే మంచిరేవుల ప్రాంతంలో ఉన్న 800 సంవత్సరాల చరిత్ర కలిగిన వీరభద్రస్వామి ఆలయం, 1400 ఏళ్ల నాటి మచిలేశ్వర ఆలయం పరిసరాల్లో ఈ కొత్త ఆలయ నిర్మాణం చేపడుతున్నారు. శృంగేరి శారదాపీఠం జగద్గురువుల సూచనలతో ఆలయ నిర్మాణ శైలిని ఖరారు చేశారు. ఆలయానికి భారీ గాలిగోపురం, అనేక మండపాలు, ప్రత్యేక నిర్మాణ శైలితో రూపకల్పన చేశారు. గర్భగుడి గోపురాన్ని 14 అడుగుల పొడవుగా, 14 అడుగుల వెడల్పుతోనూ 64 అడుగుల ఎత్తుతోనూ నిర్మించనున్నారు. యాదాద్రి ఆలయ గర్భగుడి తర్వాత రాష్ట్రంలోనే పెద్దదిగా ఈ గర్భాలయం ఉండేలా ప్రణాళికను రూపొందించారు. మనం చూస్తున్నాం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడే శంకుస్థాపన జస్ట్ కొద్ది నిమిషాల కింద చేశారు. ఆ కార్యక్రమం మన దానికి సంబంధించిన విజువల్స్ ఉన్నాయి. అంటే ప్రత్యక్ష ప్రసారంలో ప్రస్తుతం ఏం జరుగుతుందో మనం క్లియర్గా చూస్తున్నాం. ఈ ప్రాజెక్టుకి సుమారు 700 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని అంచనా వేసింది ప్రభుత్వం. దాతలు, ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో ఈ పనులు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఆలయానికి కనెక్టివిటీ కూడా బాగా ఉండేలా చూసుకుంటున్నారు. ఓఆర్ఆర్ నుంచి విశాలమైన రోడ్లు నిర్మించి 1000 నుంచి 2000 వాహనాలకు ఇక్కడ పార్కింగ్ సౌకర్యం కల్పించేలా ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే మూసీ నది గండిపేట నుంచి ప్రతాప సింగారం దాకా సుమారు 55 కిలోమీటర్ల దూరం నగరంలో ప్రవహిస్తోంది. సో ఈ ప్రాంత అభివృద్ధిని మత సామరస్యానికి ప్రత్యేకగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అలా మొదటి దశలోనేమో మంచిరేవులలో ఓంకారేశ్వర ఆలయం నిర్మించబోతున్నారు. తర్వాతి దశల్లో పురాణపూల్ దగ్గర మసీదు నిర్మించబోతున్నారు. అటు గౌలిగూడలో గురుద్వారా నిర్మించబోతున్నారు. నాగోల్లో చర్చి నిర్మాణం చేపట్టబోతోంది ప్రభుత్వం. ఇలా ఆలయం, మసీదు, గురుద్వారా అండ్ చర్చ్, ఇలా ఈ మూసీ ప్రాంత అభివృద్ధిని మత సామరస్యానికి ప్రత్యేకగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమానికి ఇవాళ శంకుస్థాపన జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి దంపతుల్ని మనం చూస్తున్నాం. అక్కడ స్థానిక కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నారు. సో ఆ కార్యక్రమం మనం ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాం.